లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, చెడు స్నేహం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు. పేరు రాము. ఒక్కడే కావడంతో రాముని తండ్రి బాగా గారాబం చేశాడు. రాముకి ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడి వల్ల చెడు అలవాట్లన్నీ రాముకి అబ్బడంతో తండ్రి ఆందోళన చెందాడు. చెడు స్నేహం మంచిది కాదని చెప్పినా రాము వినిపించుకునేవాడు కాదు. వాడి అలవాట్లను మార్చాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన వల్ల కాలేదు. రాముకి ఎలాగైనా తెలిసేలా చేయాలని తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నాడు. మార్కెట్కు వెళ్ళి కొన్ని మంచి యాపిల్స్ కొనుగోలు చేశాడు. ఒక పాడైపోయిన యాపిల్ని కూడా తీసుకొచ్చాడు. వాటిని తీసుకుని ఇంటికి చేరుకున్నాక కొడుకుని పిలిచాడు. పాడైపోయిన యాపిల్తో సహా అన్ని యాపిల్స్ని కబోర్డ్లో పెట్టమన్నాడు. తండ్రి చెప్పినట్టుగా చేశాడు రాము. కొన్ని రోజుల తర్వాత రాముని పిలిచి కబోర్డ్లో పెట్టిన యాపిల్స్ని తీసుకుని రమ్మని అడిగాడు. రాము కబోర్డ్ తెరిచి చూసేసరికి యాపిల్స్ అన్నీ పాడైపోయి ఉన్నాయి. దాంతో రాము నిరాశ చెందాడు. జరిగింది తండ్రికి చెప్పాడు. అప్పుడు రాముని దగ్గరకు తీసుకుని ఒక పాడైపోయిన యాపిల్ మిగిలిన మంచి యాపిల్స్ని కూడా ఎలా పాడు చేసిందో చూసావు కదా, అలాగే ఒక చెడు స్నేహం కూడా మంచివాడిని పాడు చేస్తుంది అని వివరించాడు. అలా చెప్పడంతో రాముకి తన తప్పు అర్థమైంది. ఆ రోజు నుంచి చెడు స్నేహాన్ని వదిలేశాడు. చెడు అలవాట్లన్నీ వదిలేసి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.